గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. లడ్డు ప్రసాదానికి నాసిరకం నెయ్యి వాడారని ధ్వజమెత్తారు. 320 రూపాయల ధరకు వస్తుందని కల్తీ నెయ్యి వాడారన్నారు. కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 320 రూపాయలకే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించవద్దా అని ప్రశ్నించారు. లడ్డూను కల్తీ నెయ్యి వాడి ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు. దోషుల్ని వదిలిపెట్టేది లేదని కూడా చంద్రబాబు హెచ్చరించారు. ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను, మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది, ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా, తిరుమలకు పోయారా, ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా